గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసి సుప్రీం లీడర్ ఖమేనీని చంపేసిన తర్వాత అటు ప్రపంచవ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా నిరసన ర్యాలీలు అనేవి కనిపిస్తున్నాయి. ఇరాన్లో అయితే రెండు రకాలుగా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి సంతోషంతో కేరింతలు కొడుతూ డాన్సులు చేస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తుంటే, ఇంకొక వైపు రెసిస్టెన్స్ గ్రూప్ అటాక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడే మన దగ్గర హైదరాబాద్కు ఉన్నటువంటి లింక్ గురించి కూడా విపరీతమైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా కనిపిస్తున్నాయి. అందులోనూ ప్రధానంగా 400 ఏళ్ల అనుబంధం ఇరాన్కు హైదరాబాద్తో ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఒక రోడ్డుకి ఖమేనీ పేరు కూడా ఉంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానికి సంబంధించి యాక్చువల్గా ఏం జరిగింది, ఎందుకని మనకు ఇరాన్కి అంత గాఢమైనటువంటి అనుబంధం ఉంది, మరణించిన ఖమేనీకి మన దేశంతో అనుబంధం ఉందన్న విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. దానికి సంబంధించి పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఖమేనీ పూర్వీకుల మూలాలు ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లా కింతూర్ గ్రామానికి చెందినవిగా చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు కూడా ఖమేనీ అనే పేరుతో సంబంధం ఉన్నట్టు ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో ఖమేనీ పేరుతో ఒక రహదారి ఉండడంపై ప్రస్తుతం ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఈ రహదారి పేరు ఖమేనీ రోడ్ అని, ఇది ఆయన పేరు మీదే పెట్టారని చెప్పుకుంటున్నారు. కానీ అది చనిపోయిన అయతొల్లా అలీ ఖమేనీది కాదు. ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఇమాం అయతొల్లా సయ్యద్ రుహెల్లా ముసావి ఖమేనీ జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టారని నెటిజన్లు సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. జీవీకే మాల్ ఎదురుగా ఉన్నటువంటి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7ను ఇమాం ఖమేనీ రోడ్డుగా పిలుస్తారు. ఈ మార్గంలోనే ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ కూడా ఉంది. నిజాం రాజులు, కుతుబ్ షాహీలు పాలించినటువంటి కాలం నుండి హైదరాబాద్తో ఇరాన్కు చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై విరుచుకుపడిన తర్వాత ఆ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. దీంతో ఆ దేశంలో కొన్ని వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ అమెరికాకు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని జరుపుతున్న దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి ఇరాన్తో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు హైదరాబాద్ నగరవాసులు. చాలా బలమైన చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఇరాన్తో కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఉన్నటువంటి దౌత్య సంబంధాలకు గౌరవ సూచకంగా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడైనటువంటి గ్రాండ్ అయతొల్లా రుహెల్లా ఖమేనీ పేరును అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అధికారికంగా పెట్టింది. హైదరాబాద్లో ఏర్పాటు జరిగినటువంటి మొట్టమొదటి దౌత్య కార్యాలయాల్లో ఇరాన్ కూడా ఒకటి. నిజానికి హైదరాబాద్కు ఇరాన్కు ఉన్నటువంటి అనుబంధం కొన్ని శతాబ్దాలది, ఆల్మోస్ట్ 400 శతాబ్దాలదని చెప్తూ ఉంటారు. హైదరాబాద్ నగర నిర్మాణం ఇరానియన్ నిర్మాణ శైలిలోనే జరిగింది. దీనికి కారణం హైదరాబాద్ నగర రూపశిల్పి మీర్ మోమిన్ అస్త్రాబాది ఇరాన్ అంటే అప్పటి పర్షియాకు చెందిన వాడవడం. అంతెందుకు, హైదరాబాద్ నిర్మాతలైనటువంటి కులీ కుతుబ్ షాలు, వారి తర్వాత నగరాన్ని పాలించిన నిజాం షాహీలు అంతా కూడా ఇరాన్ నుంచి వలస వచ్చిన వారే. మహమ్మద్ కులీ కుతుబ్ షా కొలువులో ప్రధానిగా పనిచేసిన మీర్ మోమిన్ అస్త్రాబాది 1591లో తన ప్రభువైన కులీ కుతుబ్ షా కలలకు రూపాన్నిస్తూ నగరాన్ని సుందర ఉద్యానవనాలు, అద్భుత కట్టడాలతో నిర్మించారు. ఇవన్నీ కూడా పర్షియన్ వాస్తు శైలిలో మనకు దర్శనమిస్తాయి. గోల్కొండ కట్టడాలు, చార్మినార్, కుతుబ్ షాహీల సమాధులు, ఇలా ఒక్కటేంటి, హైదరాబాద్ నగరంలోని పురాతన నిర్మాణాలన్నింటిలోనూ పర్షియన్ వాస్తు శైలే కనిపిస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునేటువంటి మొహర్రం పండుగ ఇరాన్, హైదరాబాద్ ప్రాంతాల సాంస్కృతిక జీవనానికి ఒక వారధిగా నిలుస్తోంది. కేవలం నిర్మాణాలే కాకుండా పర్షియన్ భాషలోని ఎన్నో పదాలు హైదరాబాదీ భాషలో కలిసిపోయాయి. ఇప్పుడు మనం వాటిని వాడుకుంటున్నాం కూడా. దర్వాజా, ఖర్చు, మెహఫల్, దావత్ వంటి ఎన్నో పర్షియన్ పదాలని మనం రోజువారీ జీవితంలో వాడుతున్నాం. ఒకవైపు
ఉర్దూ, మరోవైపు తెలుగు భాషతో కూడినటువంటి హైదరాబాద్ నగర భాషలో పర్షియన్ కూడా మిళితమై త్రివేణి సంగమంలా భాషలను సుసంపన్నం చేశాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. భాష మాత్రమే కాదు, అక్కడి ఆహారపు అలవాట్లు కూడా హైదరాబాద్ నగర అలవాట్లతో పెనవేసుకుపోయాయి. మనం ఇష్టంగా తినేటువంటి బిర్యానీ, హలీం, తాగే ఇరానీ చాయ్ వంటి పదార్థాలన్నీ ఇరాన్ నుంచి వచ్చినవే. ప్రస్తుతం మనకు నగరంలో కనిపించేటువంటి ఇరానీ కేఫ్లు, బిర్యానీ హోటళ్ళు అన్నీ కూడా శతాబ్దాల క్రితం ఇరానీలు ఇక్కడికి వలస వచ్చి నెలకొల్పిన వాటివే కావడం గమనార్హం. ఆ అనుబంధం నేటికి కూడా కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం విషయంలోనూ మంచి సంబంధాలున్నాయి. హైదరాబాద్కు ఇరాన్ నుంచి ఔషధాలు వెళ్తే అక్కడి నుంచి కార్పెట్లు, డ్రై ఫ్రూట్స్ మనకు వస్తున్నాయి. దీంతో పాటుగా హైదరాబాద్లో ఇరానీ గల్లీ, ఖమేనీ రోడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇరానీలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరాన్ సంస్కృతి సంప్రదాయాలు హైదరాబాద్ సంప్రదాయాలతో కలిసిపోయాయి. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత పాత నగరంలో ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో స్థిరపడ్డారు. అక్కడ వారు కొన్ని ప్రాంతాలకు వారి దేశం పేర్లు కూడా పెట్టుకున్నారు. ఓల్డ్ సిటీలోని ఇరానీ గల్లీ నేటికి కనిపిస్తుంది. అంతేకాదు, నగరంలో ఇరాన్ కాన్సులేట్ కూడా ఉంది. నగరంలో ఇరాన్ దౌత్య కార్యాలయం ఉన్నటువంటి బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 7కు ఇరాన్ మొదటి సుప్రీం నాయకుడు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ వ్యవస్థాపకుడు ఇమాం ఖమేనీ స్మారకంగా ఖమేనీ అనే పేరే పెట్టుకున్నారు. ఇక పర్షియన్లు నగరానికి వచ్చిన తర్వాత జరిగిన వివిధ అంశాలకు సంబంధించి 100కు పైగా ప్రఖ్యాత పర్షియన్ చారిత్రక పత్రాలు నగరంలో ఉన్నటువంటి ఆర్కైవ్స్లో కొలువుదీరాయి. 2018లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ మన దేశానికి వచ్చినప్పుడు హైదరాబాద్కు వచ్చి ఆయన పర్షియన్ పద్ధతిలో నిర్మితమైనటువంటి సాలార్జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ సమాధులు, మక్కా మసీదులను కూడా సందర్శించారు. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆదివారం రోజు పాత నగరంలో ఇరానీలు ఉన్నటువంటి ప్రాంతంలో ర్యాలీలు కూడా తీశారు. హైదరాబాద్ నగరానికి పునాదుల దగ్గర నుంచి ఇప్పుడు మన జన జీవితంలో ప్రతినిత్యం వాడుకునేటువంటి వాటన్నిటికీ ఇరాన్తో లింక్ అనేది ఉంది. అదే ఒక అనుబంధంగా కూడా కొనసాగుతోంది. హైదరాబాద్ని ఒక ఇరానీ చాయ్ లేకుండా, బిర్యానీ, హలీం లేకుండా ఊహించుకోలేము. అందులోనూ ఇప్పుడు ఉన్నటువంటి రంజాన్ సీజన్లో కూడా బిర్యానీ, హలీం అనేది లేకుంటే అది రంజాన్ లాగా కూడా అనిపించదు. సో ప్రతి ఒక్కరికి ఆ అనుబంధం అనేది ఉంది. ఈ అనుబంధం, లింక్స్ అనేవి ఇరాన్తో కూడా కొనసాగుతూనే ఉన్నాయి.